Hi students, computer networks the second concept features of computer network. So computer network సంబంధించి మనకి ఏవి బెస్ట్ ఫీచర్స్ గా మనకి ఉంటే దాన్ని మనం బెస్ట్ నెట్వర్కింగ్ గా చూస్ చేసుకుంటాము అనేది. సో దీనికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం జనరల్గా బయట చాలా ఇంటర్నెట్ సర్వర్స్ చూస్తూ ఉంటాము. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీడ్కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. సో ఎందుకు స్పీడ్కి ప్రయారిటీ ఇస్తాము అంటే మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే దానికే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. బికాస్ స్లోగా ఉంటే మనకి అక్కడ మన టైము అవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనకి కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన స్పీడ్కి, ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించిన స్పీడ్కి మనం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలానే కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన ఫీచర్స్లో ద ఫస్ట్ ఫీచర్ కమ్యూనికేషన్ స్పీడ్. కమ్యూనికేషన్ స్పీడ్ అనేది ఏంటి అంటే టోటల్ నెట్వర్క్లో మనం అక్కడ ప్రొవైడ్ చేసే కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ మేనర్లో ఉండాలి. సో అక్కడ ఫాస్ట్గా ఉండి అక్కడ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ జరగకపోయినా లేదు జంబ్లింగ్ జరిగినా కూడా అది ఎఫిషియెంట్గా లేనట్టు. కాబట్టి అక్కడ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఫాస్ట్గా అండ్ కరెక్ట్ వేలో మనకి అక్కడ కమ్యూనికేషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాం, లేదు ఏదైనా సరే ఒక కాంటాక్ట్ ఏదైనా ఒక త్రూ మెయిల్ ద్వారా కానీ లేదు ఏదైనా గూగుల్ సోషల్ మీడియా సంబంధించిన ఎందులో అయినా కూడా మనం కమ్యూనికేషన్లో ఉన్నాం. అది ఏదైనా టాక్ అవ్వనివ్వండి, వీడియో కాన్ఫరెన్స్ అవ్వండి, ఏదైనా అవ్వండి. అక్కడ వన్ మెంబర్తో మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎనదర్ మెంబర్ అనే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు మధ్యలో, అంటే ఇక్కడ జంబ్లింగ్ అనేది జరగకూడదు. సో దట్ ఈస్ ఎఫిషియెంట్ మేనర్. మనం రెస్పాండ్ అయిన 1 minute తర్వాత వాళ్ళు అక్కడ కంటెంట్ రిసీవ్ చేసుకోకూడదు. అంటే అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంది, స్లోగా వెళ్తుంది స్పీడ్ అనేది. సో అది కూడా మనకి ఎఫిషియెంట్గా లేనట్టే. సో ఫస్ట్ కమ్యూనికేషన్ స్పీడ్కి సంబంధించి over the network. So the main concept in fast and efficient manner. ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ మేనర్లో మనం నెట్వర్క్ అనేది కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సెకండ్ వన్ వెరీ సింపుల్, ఫైల్ షేరింగ్. సో ఫైల్ షేరింగ్ అనగానే మనం ఏదైనా సరే ఒక సర్వర్ని బేస్ చేసుకుంటున్నాం, లేదు 2 clients అనే మెంబర్స్ ఒక నెట్వర్క్లో ఉన్నారు. 1 client దగ్గర ఉన్న ఫైల్స్ అనేవి ఎనదర్ క్లయింట్తో షేర్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ నెట్వర్కింగ్. అంటే వితౌట్ అక్కడ ఇద్దరు యూజర్స్ ఉన్నప్పుడు, ఇద్దరు క్లయింట్స్ ఉన్నప్పుడు 1 client ఎనదర్ క్లయింట్తో మీట్ అవ్వట్లేదు. వితౌట్ మీటింగ్ అక్కడ డైరెక్ట్గా మీట్ అవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న డేటాని వాళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. సో మనం అలానే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఫ్రెండ్స్ యొక్క మెటీరియల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం, అది కూడా మన దగ్గర ఉన్న డేటాని షేర్ చేసుకోవడం. is one of the major advantage of computer network. So main files అనేది each other షేర్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ బ్యాకప్ అండ్ రోల్ బ్యాక్. సో ఇక్కడ మనం సర్వర్ సిస్టమ్ తీసుకుందాం. అంటే 2 clients కాకుండా ఒక సర్వర్లో ద మెయిన్ సర్వర్ కింద వాటిలో మనం ఏం చేసేసాము అంటే టోటల్ మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా అక్కడ లొకేట్ చేసేసాం. సో టోటల్ ఫైల్స్ అన్నీ కూడా ఒకే సర్వర్లో స్టోర్ చేసేసాం. ఎప్పుడైనా కూడా ఆ సర్వర్ డ్యామేజ్ అయితే, ఒకవేళ సర్వర్లో ఉన్న డేటా మనం లాస్ అయితే అగైన్ దాన్ని మనం ఏం చేసుకోగలగాలి, ఈజీగా బ్యాకప్ చేసుకోగలగాలి. అలానే మనం నెట్వర్కింగ్లో వన్ సిస్టమ్, వన్ సెంట్రల్ సిస్టంలో డేటా ఎప్పుడైనా లాస్ అయ్యేటప్పుడు అందులో బెస్ట్ ఫీచర్ ఏముండాలి అంటే బ్యాకప్ ఆర్ రోల్ బ్యాక్. అక్కడున్న డేటా ఏదైతే లాస్ అయిన డేటా ఉందో దాన్ని మనం ఈజీగా బ్యాకప్ చేసుకోగలగాలి. సో టోటల్ మెయిన్ సర్వర్ which is in central servers. సో వాటిని మనం రోల్ బ్యాక్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్. కంపల్సరీ ఆ ఫీచర్ మనకి ఉండాలి. నెక్స్ట్ 4th కాంపోనెంట్స్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ షేరింగ్.
సో ఇక్కడ మనం కొన్ని అప్లికేషన్స్ మెయిన్ సర్వర్లో ఇన్స్టాల్ చేసాం. అంటే ఒక సర్వర్కి 10 క్లయింట్స్ కనెక్ట్ అయి ఉన్నారు, బట్ ఆ సర్వర్లో ఉన్న సాఫ్ట్వేర్స్ 10 మెంబర్స్ దగ్గర ప్రెజెంట్ అయితే లేవు. సో సమ్ టైమ్స్ ఒక యూజర్ వచ్చి మెయిన్ సర్వర్లో ఉన్న ఒక అప్లికేషన్ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఆ మెయిన్ సర్వర్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఎందుకు? సో వాళ్ళ మధ్యలో హార్డ్వేర్ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంది, షేరింగ్ అనేది యాక్సెసిబుల్ ఉంటే అక్కడ దెర్ ఈస్ నో నీడ్ టు ఇన్స్టాల్ దట్ పర్టికులర్ అప్లికేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ షేరింగ్. Applications or softwares on the main server without install in అంటే పర్టికులర్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ సెక్యూరిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సింపుల్గా దీనికి సెక్యూరిటీకి చెప్పాలి అంటే ఒక నెట్వర్క్లో ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఆ నెట్వర్క్కి సంబంధించిన మెయిన్ సర్వర్లో వాటి యొక్క యాక్సెస్ ప్రివిలేజెస్ అనేవి మనం స్టోర్ చేస్తాం. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్స్ అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మెయిన్ సర్వర్లో పెట్టాం. సో దానికి మనం ఫస్ట్ ఆ నెట్వర్క్ అనేది ఎలా చేయాలి అంటే దాని యొక్క సెక్యూరిటీని మనం యాక్సెస్ చేస్తూ మాత్రమే ఆ నెట్వర్కింగ్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో ఎవ్రీ నెట్వర్క్ మస్ట్ అండ్ షుడ్ వాటికి సెక్యూరిటీ అనేది మనం ఇస్తూ ఉంటాం బై యూజింగ్ పాస్వర్డ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. ఒకవేళ అక్కడ యూజర్ అనేవాళ్ళు కరెక్ట్ ప్రివిలేజెస్ ఎంటర్ చేయలేదు అంటే దట్ ఈస్ రాంగ్ యూజర్. సో అది కూడా అక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్. రాంగ్ యూజర్స్ని ఎంటర్ చేయడానికి అక్కడ ప్రివిలేజెస్ అనేవి మనకి మెయిన్ సెక్యూరిటీ కింద యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ. లాస్ట్ వన్ వచ్చేసరికి రిలయబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైనా కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దట్ ఈస్ స్కేలబిలిటీ. ఇక్కడ నెట్వర్కింగ్లో మనం ఏం చేస్తూ ఉంటాం, సపోజ్ నేను ఇక్కడ 2 క్లయింట్స్తో ఒక నెట్వర్క్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నా దగ్గర ఇంకొక ఎంప్లాయీ యాడ్ అయ్యారు. సో ఐ వాంట్ టు యాడ్ 3rd క్లయింట్, అగైన్ ఐ వాంట్ టు యాడ్ 4th క్లయింట్. సో సమ్ టైమ్స్ ఐ వాంట్ టు యాడ్ న్యూ డివైజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ ప్రింటర్ మాత్రమే తీసుకున్నాను, దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ డివైస్. నెక్స్ట్ నేను స్కానర్ కూడా తీసుకున్నాను. సో ఐ వాంట్ టు యాడ్ స్కానర్ డివైస్ టు అవర్ నెట్వర్కింగ్ సిస్టమ్. సో అక్కడ మనం వీ కెన్ యాడ్ ద న్యూ కాంపోనెంట్స్ ఆన్ ద నెట్వర్క్. ఆన్ ద నెట్వర్క్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్. అలానే మన దగ్గర ఉన్న నెట్వర్క్కి సంబంధించిన డివైస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటాము. సమ్ టైమ్స్ నాకు ఆ డివైస్ అవసరం లేదు అంటే వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉంటాం. సేమ్ యాడ్ అండ్ రిమూవ్ ఆఫ్ ద సేమ్ న్యూ కాంపోనెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కేలబిలిటీ. అలాంటి స్కేలబిలిటీ అనేది మన డివైజెస్లో 2 డివైజెస్ మధ్యలో స్విచ్చింగ్ చేసుకోవడానికి కానీ మనం ఈ స్కేలబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో లాస్ట్ ఫైనల్ వన్ రిలయబిలిటీ. రిలయబిలిటీ మీన్స్ ఇక్కడ ఒక కంప్యూటర్ నెట్వర్క్ అనేది వేరే ఆల్టర్నేటివ్ డేటా కమ్యూనికేషన్ ఉన్న వేరే దాంతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, మనకి వేరే అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమీ లేవు అనుకోండి. సో ఆ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మన యొక్క వర్క్ అనేది ఆగిపోతుంది. సో ఇన్ దట్ కేస్ మనం రిలయబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూటర్కి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఉండాలి. బికాస్ ఎవ్రీ డేటా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ important. So every computer network must and should have the alternative source. So దేనికి alternative source అంటే for the data communication.
ఓకే. సో అక్కడ ఎనీ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ మనం వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తుంటాం. సో దీస్ ఆర్ టోటల్ కంప్యూటర్ నెట్వర్క్ రిగార్డింగ్ ఫీచర్స్.